మీ మనసు అలసిపోయినట్టు అనిపిస్తుందా? మీ కష్టాన్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు అని అనిపిస్తుందా? అయితే ఈ మాటలు మీకోసమే. కొన్ని రోజులు ఎందుకో తెలియదు కానీ మనసు అలసిపోయినట్టు అనిపిస్తుంది. ఎవరితోనూ మాట్లాడాలని అనిపించదు. ఏ పని చేయాలని కూడా అనిపించదు. అందరినీ విడిచిపెట్టి ఒంటరిగా ఉండాలని అనిపిస్తుంది. అలాంటి రోజులు అందరి జీవితంలోనూ వస్తాయి. కానీ మనం ఆ సమయంలో తీసుకునే నిర్ణయాలు మన భవిష్యత్తును నిర్మిస్తాయి. మనసు అలసిపోవడానికి కారణం ఒకటే కాదు, ఎక్కువగా ఆలోచించడం, ఒకరితో కంపేర్ చేసుకోవడం, మన కష్టాన్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు అని ఫీల్ అవ్వడం, ఇవన్నీ నెమ్మదిగా మన మనసుని లోపల నుంచి బలహీనపరుస్తూ ఉంటాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనసు అలసిపోతుంది అని అంటే మనం ఓడిపోయాము అని అర్థం కాదు. కొంచెం విశ్రాంతి తీసుకోమని మన మనసు మనకి చెబుతుంది. అన్ని సమస్యలకు వెంటనే సొల్యూషన్ దొరకకపోవచ్చు, కానీ సమయం మారినట్టే పరిస్థితులు కూడా మారుతాయి. కొన్నిసార్లు మనం స్ట్రాంగ్గా ఉన్నాము అని చెప్పడం కోసం మన లోపల ఉన్న ఎమోషన్స్ని దాచేస్తూ ఉంటాము. కానీ నీకు నిజంగా ఏడవాలనిపిస్తే ఏడవండి. కొంచెం టైం తీసుకుని మళ్ళీ కొత్తగా నెమ్మదిగా ప్రారంభించండి. జీవితం అంటే పర్ఫెక్ట్గా ఉండాలని ఏమీ కాదు. పడిపోయిన చోటే మళ్ళీ నిలిచి మన జీవితాన్ని ప్రారంభించాలి. ఇప్పుడు కష్టం అనిపించవచ్చు, కానీ ఇప్పటి వరకు ఎదుర్కొన్న ప్రతి కష్టాన్ని దాటుకుని ఇక్కడి వరకు వచ్చారు. ఇది కూడా అలాగే గడిచిపోతుంది. అందుకే మనసు అలసిపోయింది అని అంటే జీవితాన్ని అక్కడ వదిలేయమని అర్థం కాదు. మళ్ళీ సమయం తీసుకుని తిరిగి ప్రారంభించమని అర్థం. చీకటి వెంటనే వెలుగు వస్తుంది, అది ప్రకృతి ధర్మము.